హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ థాట్స్ బై క్వీన్. సో ఈరోజు అయితే మీషో జ్యువెలరీ హాల్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కోడ్ మెన్షన్ చేయండి. ఒకవేళ కామెంట్ సెక్షన్లో వర్కౌట్ అవ్వనప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు నాకు డైరెక్ట్గా డిఎం చేయొచ్చు, స్క్రీన్ షాట్ ఆర్ ఎల్స్ కోడ్ అయినా సెండ్ చేయొచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఈరోజు ఇదైతే నేను తీసుకున్న ఫస్ట్ సెట్ అనమాట. మంచి విక్టోరియన్ పాలిష్లో అయితే తీసుకున్నాను. సో ఇప్పటి వరకు నా దగ్గర విక్టోరియన్ పాలిష్లో అయితే నెక్స్ట్ సెట్ లేదనమాట, అందుకని ఇదైతే ట్రై చేశాను. అండ్ ఇది మనకి మంచి బడ్జెట్ రేంజ్లో అయితే మీషోలో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నాకు పర్పుల్ షేడ్ బాగుంది అనిపించి నేనైతే ఇది ట్రై చేశాను. సో కుదిరితే వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, నచ్చితే మాత్రం ట్రై చేయండి. అండ్ ఇదైతే మనకి ప్రీమియం విక్టోరియన్ పాలిష్లో అయితే వస్తుంది. ఇది మనకి కంటె మోడల్ అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్ కంటె అయితే మనకి ఇలా యాంటిక్ ఫినిషింగ్లో అయితే వస్తుంది. మనకి లాకెట్ ఇచ్చేసి దాని చుట్టూతో మనకి అన్కట్ స్టోన్స్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి మనకి ఇలా మోనాలిసా బీడ్స్ అయితే వస్తాయన్నమాట. లైట్ పర్పుల్ షేడ్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇదైతే మనకి కంటే కొంచెం హెల్తీ నెక్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వదు అనమాట. కొంచెం చిన్నపిల్లలు లేదంటే తిన్నుగా ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది. సో కంటే ఏంటంటే మనకి మీడియం సైజులోనే ఇచ్చారు. అండ్ ఈ నెక్స్ట్ సైడ్కి అయితే మనకి 1 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. ఆ ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఇయర్ రింగ్స్ అయితే మనకి మీడియం సైజులో వస్తాయి, మరి హెవీగా ఉండవు, అలా అని లైట్ వెయిట్గా అయితే ఉండవు, చాలా బాగున్నాయి మీడియం సైజులో. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి మొత్తం అన్కట్స్ అండ్ సిజెడ్ స్టోన్స్ అయితే వస్తుందన్నమాట. కింద అయితే మనకి ఇలా మోనాలిసా బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా పుష్ బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది, బట్ కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి ఒక్కటే కొంచెం సెట్ కాదనిపించింది. బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది నాకు 700-800 ఆ రేంజ్లో అయితే వచ్చింది. సో ఆ క్వాలిటీకి అండ్ ఈ కాస్ట్కి నేనైతే వర్త్ అనే చెప్తాను, నచ్చితే ట్రై చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ కంటే వచ్చేసి మనకి ఇలా కొంచెం బ్లాక్ మెటల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి కంటే కూడా మంచి ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుందన్నమాట. మనకి యాంటిక్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది ఓవరాల్ నెక్ సెట్. ఈ నెక్ సెట్ అయితే మనకి చక్కగా శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి ఆర్ లెహెంగాస్ మీదకి చక్కగా సెట్ అవుతుంది. అండ్ కిడ్స్ కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను తీసుకున్న సెకండ్ సెట్. మంచి టెంపుల్ జ్యువెలరీలా అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్గా కూడా మీషో జ్యువెలరీ అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈసారి అయితే నేను అన్ని సింపుల్ ఎలిగెంట్ లుక్తో ఉన్నవి ట్రై చేశాను. అండ్ ఈ నెక్స్ట్ సెట్ విషయానికి వచ్చేస్తే ఇదైతే మనకి ఓవరాల్ అయితే మనకి ఇలా టెంపుల్ జ్యువెలరీలా అయితే వస్తుందన్నమాట. మనకి మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసి సైజ్ అయితే మనకి ఇలా పీకాక్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఓవరాల్ నెక్ సెట్ వచ్చేసి మనకి ఇలా పచ్చలు కెంపులు స్టోన్స్ అయితే వస్తుంది. కిందన వచ్చేసరికి మనకి ఇలా రైస్ పల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి, చాలా బాగుంది. సో సింపుల్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. ఒక మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో శారీస్ మీదకి, లెహెంగాస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి అన్నిటి మీదకి సెట్ అవుతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ యూజ్ పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇదైతే మనకి కలర్ పోయే షేడ్ అయితే కాదు, ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో అయితే వస్తుంది. ఈ నెక్ సెట్ కాస్ట్ అయితే నాకు 800 రేంజ్లో అయితే పడింది. సో ఆ కాస్ట్కి క్వాలిటీకి నేనైతే క్వాలిటీ బాగుంది, బట్ కాస్ట్ కొంచెం అంత వర్త్ కాదనిపించింది. మనం ఆన్లైన్ పే చేసామంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గొచ్చు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇలా సింపుల్గా అయితే ఇచ్చారనమాట. పీకాక్ ఇచ్చేసి దానికి కింద పల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో సింపుల్ లుక్ కావాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అయితే ఇచ్చారు, మంచి క్వాలిటీతో అయితే ఉంది. సో ఈ నెక్ సెట్ అయితే మనకి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. అండ్ ఇది పెట్టుకుంటే మాత్రం మంచి ట్రెడిషనల్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకైతే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే నేను తీసుకున్న థర్డ్ నెక్ సెట్. అండ్ అన్ని సెట్స్ కూడా నేనైతే 1000 బిలోనే తీసుకున్నాను. సో అందరూ ఎఫర్ట్ చేయగలిగే రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో
సో ఈ నెక్ సెట్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న పీసు, అవే మనకి మీషోలో కూడా స్టాక్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఈ నెక్ సెట్ విషయానికి వచ్చేస్తే ఇదైతే మనకి మంచి నెక్స్ట్ టైప్లో అయితే వస్తుందన్నమాట. అండ్ ఓవరాల్ నెక్ సెట్ అయితే మనకి ఇలా సీజెడ్ స్టోన్స్ అయితే వస్తాయి పైన, అండ్ కింద అయితే మనకి ఇలా డ్రాప్ షేప్లో అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి పల్స్. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్తోనే, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి కలర్ అయితే పోదనమాట స్వెట్ వచ్చిన. సో అండ్ ఈ నెక్ సెట్ అయితే నాకు 700 రేంజ్లో అయితే పడింది. అండ్ ఆ కాస్ట్కి ఈ క్వాలిటీకి నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను. అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరికీ సెట్ అవుతుంది. ఈ నెక్ సెట్కి అయితే మనకి ఇలా చిన్నగా ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. సో సింపుల్గా ఎలిగెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ నెక్ సెట్కి బ్యాక్ అయితే మనకి ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారు. సో అన్ని ఏజెస్ వాళ్ళకు కూడా చక్కగా సెట్ అయిపోయేలా అయితే ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ అయితే ఇలా పుష్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి నేను తీసుకున్న 4th నెక్ సెట్. ఇదైతే మనకి మంచి డైమండ్ ఫినిషింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఇదే ఫినిషింగ్లో మనకి రోజ్ గోల్డ్తో కూడా ఉంటాయన్నమాట. బట్ నేను తీసుకున్నది అయితే మొత్తం వైట్ స్టోన్స్తో అయితే వస్తుంది. ఈ నెక్ సెట్ అయితే ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉందన్నమాట. ఫైనల్గా ఇప్పుడైతే తీసుకున్నాను. అండ్ ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ నెక్ సెట్ విషయానికి వచ్చేస్తే మనకి పెండెంట్ చూస్తున్నారు కదా, మంచి ఏడీ స్టోన్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. ఓవరాల్ నెక్ సెట్ అయితే మనకి ఇలా సీజెడ్ స్టోన్స్తో అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ నెక్ సెట్ ఓవరాల్ అయితే మనకి ఇలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకైతే చైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ నెక్ సెట్ అయితే మనకు ఒక యూనిక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పటి వరకు నేను తీసుకున్న కలెక్షన్స్లో ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఇదైతే మనకి టోటల్ ఏడీ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. ఒక డైమండ్ నెక్లెస్ అంటే నమ్ముతారు అలా అయితే ఉంటుంది. సో అండ్ ఈ నెక్ సెట్కి అయితే మనకి బుజ్జిగా క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ నెక్ సెట్ మాత్రం నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను. మంచి బడ్జెట్ రేంజ్లో అయితే ఉంది. సో నైట్ టైం ఫంక్షన్స్ అప్పుడు పార్టీస్ అప్పుడు పెట్టుకుంటే మాత్రం భలే షైన్ అవుతూ ఉంటుంది. సో నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సెట్ అవుతుంది. అండ్ శారీస్ మీదకి, లెహెంగాస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, అన్నిటి మీదకి మంచిగా సెట్ అవుతుంది. సో నచ్చితే మాత్రం ట్రై చేయండి. నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే నెక్లెస్ మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయన్నమాట మీషోలో. సో ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న 5th నెక్ సెట్ అనమాట. సో ఇది కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న పీసు. ఇలాంటివి ఏంటంటే మనకి చాలా సెల్లర్స్ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ అయితే నాకు 300 రేంజ్లో అయితే పడింది. సో ఆ కాస్ట్కి ఆ క్వాలిటీకి ఓకే. బట్ ఇందులోనే మనం ఇంకొంచెం ప్రైస్ పెట్టామంటే ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్తో అయితే వస్తుందన్నమాట, ప్రీమియం క్వాలిటీతో. అండ్ ఇలాంటి సేమ్ నెక్ సెట్స్ మనకి డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఈ నెక్ సెట్ అయితే నాకు అంత క్వాలిటీ అనిపించలేదు. అండ్ ఇంకొంచెం ప్రైస్ పెట్టామంటే మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే మనకి వేరే సెల్లర్స్ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి, నేను రిసీవ్ చేసుకున్న దానికి నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. నాకైతే ఇది అంత నచ్చలేదు. నేనైతే రిటర్న్ చేసేస్తాను. అండ్ 300 రేంజ్ తగ్గట్లే ఉంది, కానీ నాకు ఎందుకో క్వాలిటీ నచ్చలేదు. అండ్ కొంచెం వైట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. అండ్ ఈ నెక్ సెట్ చిన్నపిల్లలకి సరిపోతుంది, కానీ పెద్దవాళ్ళకి అంత సఫిషియెంట్గా ఉండదు అనిపించింది. అండ్ దీనికి చిన్నగా ఇయర్ రింగ్స్ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఆ కాస్ట్కి ఓకే, కానీ నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. నేనైతే రిటర్న్ చేసేస్తాను. అండ్ ఈ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకైతే DM చేయండి. సో మీరు కోడ్ ఆర్ ఎల్స్ స్క్రీన్ షాట్ చేసినా నాకు పర్లేదు, కొంచెం ఈజీగా అయితే ఉంటుంది రివ్యూ షేర్ చేయడానికి. అండ్ ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. స్టే ట్యూన్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. బాయ్.